హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఓ4 స్టోరీస్. ఈ రోజు మనం ఈ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే ఐఫోన్ అంటే మళ్ళీ స్పెసిఫిక్ గా బ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేని నేమ్. అందరికీ ఐఫోన్ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది, కానీ ఈ బ్రాండ్ కి ఇంత క్రేజ్ తీసుకొచ్చిన వ్యక్తి గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ ఐఫోన్ కి ఇంత క్రేజ్ తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి పేరే స్టీవ్ జాబ్స్. ఈయనను కంప్యూటర్ మాంత్రికుడు మరియు ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ గా చెప్పుకుంటారు. అయితే స్టీవ్ జాబ్స్ జీవితం ఏమీ అంత సాఫీగా సాగలేదు. వాడి పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్టేజ్ నుంచి యాపిల్ కంపెనీని ఇంత పెద్ద స్టేజ్ కి తీసుకొని రావడానికి స్టీవ్ జాబ్స్ చాలా కష్టపడ్డాడు. 1955 ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో స్టీవ్ జాబ్స్ జన్మించాడు. స్టీవ్ జాబ్స్ తల్లిదండ్రులు ఇతన్ని పోషించలేక పాల్ మరియు క్లారా అనే దంపతులకు దత్తతకు ఇచ్చేశారు. హై స్కూల్ మొత్తము స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలోనే చదువుకున్నారు. తర్వాత రీడ్ అనే కాలేజీలో చేరాడు, కానీ అక్కడ చెప్పే చదువు నచ్చక చదువును మధ్యలోనే స్టాప్ చేశారు. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ కాలిగ్రఫీ నేర్చుకుంటూ ఉండేవాడు. అసలు ఈ కాలిగ్రఫీ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా స్టీవ్ జాబ్స్ కి తెలియదు. తనకు నచ్చింది కాబట్టి నేర్చుకున్నాడు. కనీసం వారంలో ఒకసారైనా కడుపు నిండా తినడానికి అక్కడ ఉన్న హరే కృష్ణ టెంపుల్ లో పెట్టే ప్రసాదం కోసం 7 కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లేవాడు. ఆ గుడిలో ఉన్న వాతావరణం కారణంగా స్టీవ్ జాబ్స్ కి మన ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి పుట్టింది. అందుకోసం అటారీ అనే ఒక వీడియో గేమ్ కంపెనీలో పనిచేస్తూ డబ్బును కూడబెట్టి ఆ డబ్బుతో 1974లో ఇండియాకి వచ్చారు. దాదాపు 7 months ఒక ఆశ్రమంలో ఉంటూ బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు. మళ్ళీ కొంతకాలం తర్వాత కాలిఫోర్నియాకి వెళ్లిపోయారు. కాలిఫోర్నియాకి వెళ్లిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైన స్టీవ్ వొజినియాక్ ను కలుసుకున్నాడు. ఇతని ఫ్రెండ్ ఎలక్ట్రానిక్స్ మీద విపరీతమైన పట్టు ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు. దానికి కావలసిన డబ్బు వీళ్ళిద్దరి దగ్గర లేదు. అందుకోసం స్టీవ్ జాబ్స్ తన దగ్గర ఉన్న వ్యాన్ ని అతని ఫ్రెండ్ అతని దగ్గర ఉన్న సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ను అమ్మేశారు. చివరకు 1976లో ఏప్రిల్ 1వ తేదీన ఇద్దరు కలిసి స్టీవ్ జాబ్స్ ఇంటి గ్యారేజ్ లో యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ చిన్న గ్యారేజ్ లో యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసి పర్సనల్ కంప్యూటర్స్ తయారు చేసే స్టేజ్ కి స్టీవ్ జాబ్స్ వెళ్లారు. ఫస్ట్ గా వాళ్ళు రిలీజ్ చేసిన యాపిల్ కంప్యూటర్ విపరీతంగా అమ్ముడుపోయింది. అప్పట్లో కంప్యూటర్స్ కి మానిటర్ ఉండేది కాదు. కంప్యూటర్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్ లో మాత్రమే ఉండేవి. అటువంటి సమయంలో ప్రజలందరికీ పర్సనల్ కంప్యూటర్ అవసరం ఉంటుంది అని గుర్తించి మొట్టమొదటిసారిగా కంప్యూటర్ కి మానిటర్ ను యాడ్ చేసి యాపిల్ 2 ని రిలీజ్ చేశారు. కంప్యూటర్ లో ఏం చేస్తున్నామో అది స్క్రీన్ మీద. అయితే ఈ కంపెనీ ఎదుగుతున్న సమయంలో ఈ కంపెనీకి ఒక సీఈఓ కావాలని స్టీవ్ జాబ్స్ ఆలోచించారు. అప్పుడు పెప్సీ కంపెనీకి సీఈఓ గా ఉన్న జాన్ స్కెల్లీ ఈ కంపెనీకి సీఈఓ అయితే బెస్ట్ అనిపించి అతనితో మాట్లాడి యాపిల్ కంపెనీకి సీఈఓ గా చేశారు. కొంతకాలానికి యాపిల్ కంపెనీ చాలా ఉన్నత స్థాయికి చేరుకుంది. కానీ అదే టైంలో యాపిల్ కు అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒక సైడ్ ఏమో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతూ ఉంది. అదే టైంలో ఐబిఎం కంపెనీ కూడా కంప్యూటర్స్ ను విడుదల చేయడంతో 2 కంపెనీస్ కి పోటీ ఎక్కువగా ఉండడం వల్ల యాపిల్ యొక్క ప్రొడక్ట్స్ కొంచెం తగ్గిపోయాయి. మరోపక్క యాపిల్ కంపెనీలో సీఈఓ పోస్ట్ కోసం గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ సమయంలో యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి స్టీవ్ జాబ్స్ ని యాపిల్ కంపెనీ నుంచి తొలగించాలనుకున్నారు. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉండేలా చేయాలని చాలా కలలు కన్నారు. కానీ ఆ కంపెనీ బోర్డు మెంబర్ చేసిన దానికి అతను చాలా బాధపడ్డాడు. అప్పుడు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీలో ఉన్న షేర్స్ అన్ని అమ్మేసి ఓన్లీ ఒక షేర్ మాత్రమే యాపిల్ కంపెనీలో ఉంచాడు. ఆ షేర్ ను కూడా ఎందుకు ఉంచారంటే ఆ కంపెనీ యొక్క బోర్డు మీటింగ్స్ తో పాల్గొనడానికి, అలానే ఆ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని అందుతాయనే ఉద్దేశంతో ఆ ఒక్క షేర్ ను మాత్రమే యాపిల్ కంపెనీలో ఉంచాడు. అలా షేర్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో నెక్స్ట్ అనే మరొక కంప్యూటర్ల కంపెనీని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా పిక్సార్ యానిమేషన్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. అప్పటికే యాపిల్ కంపెనీ చాలా నష్టాల్లో ఉండటం వల్ల ఆ బోర్డు మెంబర్స్ మళ్లీ అందరూ స్టీవ్ జాబ్స్ యొక్క అవసరం యాపిల్ కంపెనీకి ఉందని గుర్తించి తర్వాత బోర్డు మెంబర్స్ అందరూ కలిసి స్టీవ్ జాబ్స్ ని టెంపరరీ సీఈఓగా ఉండమని కోరారు. తర్వాత స్టీవ్ జాబ్స్ చేసిన ప్లాన్స్ గానీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో యాపిల్ కంపెనీ మళ్లీ గ్రోత్ అవ్వడం స్టార్ట్ చేసింది. అప్పట్లో ఎవరైనా సాంగ్స్ వినాలంటే క్యాసెట్స్ రూపం వినడానికి స్టీవ్ జాబ్స్ ఐప్యాడ్ ను డిజైన్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. అలా కొంతకాలానికి ఐఫోన్, ఐప్యాడ్ ఇలా ఎవరు ఊహించని కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్ని స్టీవ్ జాబ్స్ మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. యాపిల్ కంపెనీ అంతా ఒక లెవెల్లో గ్రో అవుతుంది అనుకున్న టైంలో స్టీవ్ జాబ్స్ కి ఇంకొక సమస్య ఎదురైంది. అది హెల్త్ ఇష్యూ. స్టీవ్ జాబ్స్ ప్యాంక్రియాటిక్ అనే క్యాన్సర్ తో చాలా రోజులు సఫర్ అయ్యారు. 2011లో టీమ్ కుక్ ని యాపిల్ కంపెనీ సీఈఓగా ఎంపిక చేశారు. అక్టోబర్ 5న 2011లో స్టీవ్ జాబ్స్ మరణించారు.
ఒక మిడిల్ క్లాస్ నుంచి కంప్యూటర్స్, మ్యాజిక్, మూవీస్, మొబైల్స్ ఇలా ఎన్నో రంగాల్లో తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుని హీరో ఆఫ్ ది టెక్ ఇండస్ట్రీగా స్టీవ్ జాబ్స్ పేరు పొందారు. స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, మీరు బ్రతకడానికి ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీ జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి మీ జీవితం సంతృప్తి పొందాలంటే ఏ పనిలో ఆనందం దొరుకుతుందో ఆ పనినే చేయండి, దానినే ప్రొఫెషన్ గా ఎంచుకోండి. లేదంటే మీ జీవితం చివర్లో చూసుకుంటే మీ లైఫ్ అంతా ఇష్టం లేని పనే ఉంటుంది, మీ లైఫ్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే స్టీవ్ జాబ్స్ కి ఇష్టమైన టెక్నాలజీని తన వృత్తిగా ఎంచుకొని తను చాలా సక్సెస్ అయ్యారు, ఎంతో మందికి పూర్తిగా నిలిచారు. స్టీవ్ జాబ్స్ గారి యొక్క బయోగ్రఫీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలపండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.